నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 29 11th స్టాంజా 29వ కీర్తన 11వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు ప్రభువా. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలకు బలం అనుగ్రహించేటటువంటి దేవుడు. పలు పరిస్థితులు మనలను మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను ఇంకా అనేక విషయాల్లో బలహీనపరుస్తాయి. మరట ఆ బలహీన పరిస్థితులలో ఎందరైతే దేవుని ప్రజలుగా ఉంటారో వారికి ఆయన బలం అనుగ్రహించేటటువంటి దేవుడు. ఆయన అనుగ్రహించి బలమును పొందాలి అనంటే బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వర్స్ 31, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన వాక్యంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. చదవబడినటువంటి వాక్య భాగం తెలియచేస్తా ఉంది, ప్రభు అనుగ్రహించు బలమును మన జీవితాలలో పొందాలి అనంటే ఆయన కొరకు ఎదురు చూచుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. లోకంలో తమ బలహీనతల యందు బంధుమిత్రులను, రక్త సంబంధీకులను పలు రీతులుగా వెతికేటటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు కొరకు ఎదురు చూసే వరంగా ఉన్నప్పుడు ఆయన మనకు నూతన బలాన్ని ఆయన అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే పౌల్ సెకండ్ ఎపిస్టిల్ టు కొరింథియన్స్ చాప్టర్ 12 వర్స్ 7. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నతమైన గొప్ప పరిచర్యను చేసినటువంటి పౌలు గారు సాతాను చేత నలగొట్టబడుటకు తన జీవితంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు విషయమై అతడు ప్రభు సన్నిధిలో 3 సార్లు ప్రార్థన చేయటను లేక దేవుని వేడుకునటను ఇక్కడ మనం గమనించగలం. ఆ సందర్భంలో ప్రభు వారు తనతో మాట్లాడుతున్నారు కదా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. 10th వర్స్ 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం, సాధారణంగా విశ్వాస జీవితంలో మనకు ఎన్నో ఇబ్బందులు, సమస్యలు వస్తాయి, బలహీనపరిచేటటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ ప్రభు సన్నిధిలో నాడు పౌలు గారు ఎలా మొరపెట్టారో మనం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ గనక ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన మనకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించి పలు విషయాలలో ఆయన మనలను బలము అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు స్తోత్రం. అనేక పరిస్థితులు మమ్మల్ని బలహీనపరుస్తాయి, కానీ నీవే మాకు బలం అనుగ్రహించే దేవుడు అని, మీ యొద్ద నుండి వచ్చి ఆ బలమును పొందాలంటే నేడు విన్న వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించి
తమ ముందున్న కాలం అంతా మీరు అనుగ్రహించు బలము చేత బలవంతులై వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్.